నేను అడుగుతున్నాను ఈరోజు, నువ్వేం వెతుకుతున్నావు? ఎవరిని వెతుకుతున్నావు? నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు? నా ప్రభు నిన్ను అడిగితే నువ్వేం చెబుతావు? 24 సమస్యలు చెప్తావు. కానీ మగ్దలేను అడుగుతాం, మగ్దలేన ఎందుకు ఏడుస్తున్నావు అంటే, నా ప్రభువు కోసం ఏడుస్తున్నా. మగ్దలేన ఎవరిని వెతుకుతున్నావు? నా ప్రభువుని వెతుకుతున్నా. ఇంకా ఈ లోకంలో ఉన్నవేవి అక్కర్లేదా? నాకొద్దు, నాకొద్దు, నాకొద్దు. వాటన్నిటికంటే శ్రేష్ఠుడు, సర్వకృపానిధి, సంపదల గని నా యేసు, నా ప్రాణప్రియుడు, నా ప్రభు, నా రక్షకుడు, నా రాజు, శాశ్వత కాలము నాకు తోడై ఉండే నా దేవుడు. ఈ లోకమంతా ఒకనాడు నాకు హత్తుకొని ఉంటారు, ఒకనాటికి నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతారు. కానీ ఇప్పుడు, ఎప్పుడు, ఎల్లప్పుడూ నిత్యత్వ పర్యంతం నాకు తోడై ఉండే నా ప్రాణనాథుడు నా యేసయ్య. నాకు ఆయన కావాలి. ఆయన కోసం నా ఏడుపు, ఆయన చిత్తం నెరవేర్పు కోసం నా ఏడుపు, ఆయన రాజ్య నిర్మాణం కోసం నా ఏడుపు, ఆయన సన్నిధి కొరకు నా ఏడుపు. పురుషులు, స్త్రీలు అందరి హృదయాల్లో ఈ భారమే ఉండాలి. ఎవరి కొరకు నీ అన్వేషణ? యేసు కొరకు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ మగ్దలేన మరియ బైబిల్ గ్రంథ చరిత్రలో శాశ్వత కాలం చోటు సంపాదించుకుంది. దేన్ని బట్టి? నా ప్రభువుని ప్రేమించుటను బట్టి. గుర్తుపెట్టుకో, బైబిల్ గ్రంథంలో ఎవరి బైబిల్లో వాళ్ళకి ఒక తెల్ల పేజీ ఉందో చూడండి. ఎక్కడుందో చూడండి. ఖాళీ పేజీ ఒకటి ఉంటుంది చూడండి. ఒక తెల్ల పేజీ ఉంటుంది. ఆ తెల్ల పేజీ ఎవరి కోసమో తెలుసా? నీ కోసమే. దేవునికి స్తోత్రం కలుగును గాక. పరిశుద్ధ గ్రంథంలో ఖాళీగా ఉంచిన ఒక తెల్ల పేపర్ నీ కోసమే. ఈరోజు నీ చరిత్ర, నువ్వు నా ప్రభువును ప్రేమించి, అన్వేషించి, ఆర్ద్రతతో ఆయన్ని సేవించి, ఆయన చిత్తము నెరవేర్చిన నీ చరిత్ర ఆ పుటలో లిఖించి రేపు నిత్యత్వ పర్యంతము అనేక మంది మిగిలిన వాళ్ళ చరిత్రలతో పాటు నీ చరిత్ర కూడా చదువుకొని జీవితాన్ని దిద్దుకునేటట్టు నా తండ్రి చెయ్యగలడు. ఎస్. ఎవరు బైబిల్లో వాళ్ళకి తెల్ల పేపర్ ఉందా? ఆ పేపర్ నీ కోసమే. ఇక ఏమి రాసుకుంటావో నీ బ్రతుకులో నువ్వు రాసుకునే దాన్ని బట్టి అక్కడ లిఖితమైద్ది. నువ్వే డిజైన్ చేసుకోవాలి, నువ్వే రాసుకోవాలి. నీ లైఫ్ నీ ఇష్టం. నువ్వు దేవుని ప్రేమించి, దేవుని వెతికి, దేవుని రాజ్య నిర్మాణంలో పాలివాడవై, పాలిదానవై, ప్రభు చిత్తము నెరవేర్చే పాత్రవైతే నీ చరిత్ర తర్వాత తరములకు, ఆ నూతన ప్రపంచంలో, క్రొత్త భూమి, క్రొత్త ఆకాశంలో నిర్మాణం కాబోతున్నటువంటి అనేక జనములకు, అంతేకాదు ప్రపంచంలో దేవుడు, విశ్వంలో ఆయన నిర్మించిన కోటాను కోట్ల ప్రపంచాలను నువ్వు ఏలేటప్పుడు అందరి చరిత్రలతో పాటు నీ చరిత్ర కూడా వారికి ఆదర్శప్రాయం అయ్యేటట్టు నా దేవుడు చేయగలడు. ఒక పుస్తకంలాగా ఇవ్వగలడు. ఎందుకు చేయడు? పౌలు చరిత్ర, పేతురు చరిత్ర, ఏలియా చరిత్ర, ఎలీషా చరిత్ర, డేవిడ్ బెనార్డ్ చరిత్ర, డేవిడ్ లివింగ్స్టన్ చరిత్ర, శామ్యుల్ మోరిస్ చరిత్ర ఈరోజు మనందరికీ అందించిన దేవుడు రేపు నీ బ్రతుకును, నా బ్రతుకును కూడా అనేక మందికి ఆదర్శప్రాయంగా ఇవ్వాలనే మనల్ని నడిపిస్తున్నాడు, మన వైపు చూస్తున్నాడు, మనల్ని గమనిస్తున్నాడు. నిర్ణయం నీదే. కాసేపు వింటావు, నేను ఆమెనంటాను, నువ్వు జంపు, నా దారిన నేను జంపు. కానీ కొంతమంది మైండ్ అట్టుండదు. దేవుని మాటలు తీవ్రంగా తీసుకొని దైవ చిత్తాన్ని నెరవేర్చడానికి హృదయంలో తీవ్రత కలిగి కష్టపడతారు. ఇంతమందిలో మగ్దలేన మరియలు ఉంటారో, అలాగే దేవుని వెతికేటువంటి పేతురు, యోహాను, యాకోబులు, పౌలులు ఉంటారు. ప్రభువును ప్రేమించేటువంటి దానియేలులు, దావీదులు ఉంటారు. వాళ్ళ కోసం మాట్లాడుతున్నాడు నా దేవుడు. తుచ్చమైన అల్పకాల లోక భోగాల కోసం టైముని, తలాంతుని, జ్ఞానాన్ని వెచ్చించొద్దు. అదే జీవిత పరమార్థం అనుకోవద్దు. అంతకంటే శ్రేష్టంగా నేను ఒకడు ఉన్నాను. నా చిత్తము నెరవేర్చుట నీ జీవిత పరమావధిగా నువ్వు తీసుకో, ధన్యుడు అవుతావని నా దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి నా ప్రభువుని వెతుకుట, ఆయన సన్నిధిని వెతుకుట, ఆయన కొరకు రోధించుట. నీ దగ్గరకు వచ్చి ఏసయ్య కూర్చున్నప్పుడు ఏసయ్య సంతోషించాలి. ఎందుకు ఏడుస్తున్నావురా నా కుమారి, ఎందుకు ఏడుస్తున్నావు కుమారుడా అంటే నువ్వు చెప్పాలి,
ప్రభా నీ కోసం, నీ సన్నిధి కోసం ఇంకేం అక్కర్లేదా? ఏమొద్దు, నువ్వు కావాలి. నిన్ను చూడాలని యేసయ్యా, నీ సేవ చెయ్యాలని ఆశయ్యా. నిన్ను చూడాలని యేసయ్యా, నీ సేవ చెయ్యాలని ఆశయ్యా. నీ పాదం చెంత నన్ను ఒదిగిపోని, నీ సేవలో నన్ను కరిగిపోని. నా దైవమా నా యేసయ్యా, ఈ ఊపిరి నీదేనయ్యా. నా హృదయమా నా యేసయ్యా, ఈ ఊపిరి నీదేనయ్యా. నిన్ను చూడాలని యేసయ్యా, నీ సేవ చెయ్యాలని ఆశయ్యా. నా యౌవనమంతా యేసయ్యా, నీలో ఫలించాలని ఆశయ్యా. నిజంగా మన ఆశ ఇలా అయి ఉంటే ఎంత బాగుండండి. చూడలేని మహిమ రూపమా, నిన్ను చూడాలి, మది నిండాలి, మాట్లాడాలి. శుభవార్త చాటిన సుందర పాదమా, నిన్ను తాకాలి, ముద్దాడాలి, మురిసిపోవాలి. చూడలేని మహిమ రూపమా, నిన్ను చూడాలి, మది నిండాలి, మాట్లాడాలి. శుభవార్త చాటిన సుందర పాదమా, నిన్ను తాకాలి, ముద్దాడాలి, మురిసిపోవాలి. నీ పాదము చెంత నన్ను ఒదిగిపోని, నీ సేవలో నన్ను కరిగిపోని. నీ పాదం చెంత నన్ను ఒదిగిపోని, నీ సేవలో నన్ను కరిగిపోని. నా హృదయమా నా యేసయ్యా, ఈ ఊపిరి నీదేనయ్యా. నా హృదయమా నా యేసయ్యా, ఈ ఊపిరి నీదేనయ్యా. నిన్ను చూడాలని యేసయ్యా, నీ సేవ చెయ్యాలని ఆశయ్యా. యేసయ్యా, నీలో ఫలించాలని చేరలేని మధుర స్వప్నమా, నిన్ను చేరాలి, చిగురించాలి, నీ చెంత ఉండాలి. మేరలేని ధవళ తేజమా, నువ్వు కావాలి, కలిసుండాలి, నీ కరుణ చూడాలి. చేరలేని మధుర స్వప్నమా, నిన్ను చేరాలి, చిగురించాలి, నీ చెంత ఉండాలి. మేరలేని ధవళ తేజమా, నువ్వు కావాలి, కలిసుండాలి, కరుణ చూడాలి. నీ పాదం చెంత నన్ను ఉండిపోని, నీ సేవలో నన్ను కరిగిపోని. నీ పాదం చెంత నన్ను ఉండిపోని, నీ సేవలో నన్ను కరిగిపోని. నా హృదయమా నా యేసయ్యా, ఈ ఊపిరి నీదేనయ్యా. నా హృదయమా నా యేసయ్యా, ఈ ఊపిరి నీదే
యేసయ్యా, నిన్ను చూడాలని యేసయ్యా, నీ సేవ చెయ్యాలని ఆశయ్యా, నా యౌవనమంతా యేసయ్యా, నీలో ఫలించాలని ఆశయ్యా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మన ఆశ ఆరాటం యేసు కోసమై ఉండాలి. ప్రార్థనకి వెళ్ళి ఎక్కువ శాతం మంది ప్రార్థన చేస్తారు. నేను చేస్తాను, మీరు చేస్తారు, అనేక అంశాల కోసం. ఎప్పుడన్నా ఏనాడన్నా నేను ప్రార్థించడానికి ఏ అంశం లేదు ప్రభా, కేవలం నీతో కూర్చోవాలి, నీతో గడపాలి, నీతో మాట్లాడాలని నేను వచ్చాను ప్రభా. నేనేం అడగను ప్రభా నిన్ను. నా బాధలు, సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు, కష్టాలు, కన్నీళ్ళు, అవమానాలు, హేళనలు, ఆర్థిక ఇబ్బందులు, ఆరోగ్య సమస్యలు 100 ఉండనే నిన్ను అడగను ప్రభా. నీతో గడపాలని ఆశ ప్రభా. నాకు నిన్ను చూడాలి, నిన్ను తాకాలి, నీ పాదాలు ముద్దు పెట్టుకోవాలని ఆశ ప్రభా. కేవలం నీ కోసమే నేను వచ్చా ప్రభా అని ఎప్పుడన్నా అన్నావు దేవునితో? ఒక్కసారన్నా ఆ పాయింట్తో నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళావా? ఎప్పుడన్నా ఆ మాటతో నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళావు? నిన్నేం అడగను ప్రభా, నువ్వు రావా నా దగ్గరికి? నువ్వు రావా? నేను అడగను అవి తీర్చమని లేదా పరిష్కరించమని నిన్ను అడగను. నువ్వు రావా నా దగ్గర కూర్చోవా? నీ ఒడిలో నా తలుంచాలి ప్రభువా. నా తల్లివి నువ్వే, నా తండ్రివి నువ్వే, నా ఆదరణకర్తవు నువ్వే, నా ఆశ్రయం నువ్వే. నువ్వు కావాలి ప్రభా అని ఎప్పుడన్నా అడిగావా దేవుని దగ్గర? ఆ పాయింట్ మీద దేవుని దగ్గరికి వెళ్ళావా? నువ్వు ఖచ్చితంగా ఆ పాయింట్ మీద నువ్వు దేవుని దగ్గరికి వెళ్తే ఖచ్చితంగా ఆయన నీకోసం దిగొస్తాడు. అంటే నువ్వు ఏదన్నా రిక్వెస్ట్లు చేస్తే రాడని కాదు, అయినా వస్తాడు. నువ్వు ప్రార్థన చేయడానికి నువ్వు మోకాళ్ళు వేసినప్పుడు ప్రతిసారి నీకు అందుబాటులోకి వస్తాడు. కానీ ఎక్కువ శాతం మనం ప్రార్థన అనగానే పోయి ముందు మన సమస్యలన్నీ చెప్పుకొని లేచి రావటమే తప్ప, ప్రభా ఈరోజు నాకు ఖాళీ దొరికింది ప్రభా, రోజు బ్రతుకు తెరువు కోసం పరిగెత్తుతున్నా, ఈరోజు ఖాళీ దొరికింది ప్రభా, నీతో గడపాలని వచ్చా ప్రభా, ఏం అడగను ప్రభా. వెండి బంగారములు నాకు వలదు, పేరు ప్రఖ్యాతులు నాకు వలదు, కీర్తి కిరీటాలు నాకు వలదు, ఇహ భోగ భాగ్యాలు నాకు వలదు, సిరి సంపదల ఆశ నాకు లేదు, నీ పాద సన్నిధే నాకు చాలు, నీ పాద సన్నిధే నాకు చాలు. స్తుతి నీకే నా ప్రభు, స్తుతి నీకే నా ప్రభు, స్తుతి ఘనత మహిమలన్నీ నీకే యేసు ప్రభు, స్తుతి ఘనత మహిమలన్నీ నీకే యేసు ప్రభు, స్తుతి నీకే నా ప్రభు, స్తుతి నీకే నా ప్రభు. దేవునికి మహిమ. కేవలం నీ సన్నిధి కోసం వచ్చానయ్యా, నీ కోసం వచ్చా. ఈరోజు నేను తాకాలి, నేను స్పర్శించాలి, నీలో పరవశించాలి, నీతో అనుభూతి చెందాలి, ఆనందించాలి. నా ప్రభువా నా దగ్గరికి రావా? నువ్వు కూర్చోను. నా ప్రభు సన్నిధి నువ్వు అనుభవించకపోతే అప్పుడు అడుగు. నా ప్రభు సన్నిధి నువ్వు అనుభవించకపోతే, నువ్వు పరవశించకపోతే, ఒక వినూత్నమైన అనుభూతి, ఆనందాన్ని నువ్వు పొందబోతే అప్పుడు అడుగు. ఖచ్చితంగా దిగొస్తాడు, వస్తాడు. ఎందుకంటే నా ప్రభు గంపెడు ఆశతో ఎదురు చూస్తున్నాడంట. అక్కడ ఏమన్నా తెలుసా? వివేకము కలిగి నన్ను వెతుకువారు ఎవరైనా ఉన్నారా అని చూస్తున్నాడంట. 53వ కీర్తన 2వ వచనం. వివేకము కలిగి నన్ను వెతుకువారు ఎవరైనా కలరేమో అని దేవుడు ఆకాశం నుండి నరులను పరిశీలించెను అని రాస్తుంది.
ఎంత ఆశతో చూస్తున్నారో తెలుసు. ఎవరన్నా నన్ను వెతుకుతారా? చాలామంది ఆయన దగ్గర సమస్యలకు పరిష్కారాలు వెతుకుతారు, స్వస్థత వెతుకుతారు, ఆరోగ్యాన్ని వెతుకుతారు, ఆయుష్ను వెతుకుతారు, ఇహ సంబంధమైన వాటిలో ఉన్న అనేక సంగతులు వెతుకుతారు ఆయన దగ్గరకు వచ్చి. కానీ ఆయన ఏం అంటున్నాడో తెలుసా? నన్ను వెతికే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? నన్నుగా వెతికే వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని చూడు ఒకసారి ఆ వచనం చదువు. వివేకము కలిగి దేవుని వెదకువారు కలరేమో అని దేవుడు ఆకాశము నుండి చూచి నరులను పరిశీలించెను. ఒకప్పుడు దేవుని దగ్గర అనేక సంగతులకు పరిష్కారాలు అడిగాడు దావీదు. ఒకప్పుడు దేవుని దగ్గర అనేక సంగతులకు పరిష్కారాలు అడిగాడు. ఫలానా దాని మీద యుద్ధానికి పోదునా అని దేవుని దగ్గరికి వెళ్ళాడు. నా శత్రువులు నన్ను తరుముతున్నారు, నన్ను కాపాడవా అని దేవుని దగ్గరికి వెళ్ళాడు. అలా రకరకాల సమస్యల మీద దేవుని దగ్గరికి వెళ్ళాడు. నన్ను క్షమించవా అని క్షమాపణ కోరి వెళ్ళాడు. రకరకాల కారణాల చేత దేవుని పాదాల దగ్గరికి వెళ్ళాడు. ఆ వెళ్ళినవన్నీ కీర్తనల్లో ఉన్నాయి. కానీ ఒక దశలోకి వచ్చేటప్పటికి దావీదు అవేవి అడగల. యెహోవా యొద్ద ఒక వరం అడిగి తిని దాన్ని పొందవలనని నేను ఎంతో ఆరాటపడుతున్నాను అన్నాడు. చూడండి ఒకసారి కీర్తనల గ్రంథము 27వ కీర్తన 4వ వచనం చదువునాను. యెహోవా యొద్ద 27వ కీర్తన 4వ వచనం చదువు. యెహోవా యొద్ద ఒక్క వరము అడిగి తిని దానిని నేను వెదకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరంలో నివసింపగోరుచున్నాను. అదుగో ఇక్కడ వెండి బంగారాల ప్రస్తావన కానీ, రాజ్యము, కిరీటము, కీర్తి కాంక్షలు కానీ, భోగాలు కానీ ఏమీ లేవు ఇక్కడ. యెహోవా యొద్ద ఒక వరం అడిగి తిని దానిని నేను వెతుకుచున్నాను అన్నాడు. దాన్ని వెతుకుతున్నాను అన్నాడు. మగ్దలేన నా ప్రభువుని వెతికింది. దావీదు ఏదో వెతుకుతున్నాడంట, ఒక వరం అడిగాడంట, దాన్ని వెతుకుతున్నాడంట. ఏంటితో అది? యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరంలో నివసింపగోరుచున్నాను. ఏం దావీదు, 1/2 డజన్ మంది భార్యలు చేసుకున్నావుగా, ఇంకో డజన్ ఎతకపోయావా? నాకు వద్దురా బాబు. రాజ్యకాంక్ష లేదా? శత్రువుల ప్రాణాన్ని అడక్కపోయావా? నాకు వద్దురా బాబు. వెండి బంగారాలు అడక్కపోయావా? నాకు వద్దురా బాబు. భూ సంబంధమైన భోగాలు చాలా ఉన్నాయి, విలాసాలు అడక్కపోయావా? నాకు వద్దురా బాబు. ఏంది దావీదు, అందరూ నీలాగా బతకాలని కోరుకుంటారు అయితే రాజులయ్యే, అన్ని భోగాలు అనుభవించాలని కోరుకుంటారు అయితే నువ్వేంది దేవుడు అంటున్నావు అంటే, నేను అలానే అనుకున్నాను రా, రాజును అయ్యాక అర్థమైంది నాకు ఇదంతా ఒట్టిదేనని, బూడిదేనని. ఉన్నదంతా ఆయన దగ్గరే ఉందిరా, ఉన్నదంతా నా ప్రభు దగ్గరే ఉంది. నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్య సుఖములు కలవు. అందుకే ఆయన ప్రసన్నతని చూడటానికి, ఆయన సన్నిధిలో ధ్యానించడానికి నా జీవిత కాలం అంతా ఆయన మందిరంలోనే నేను నివసించాలని నేను ఆరాటపడుతున్నాను, నేను అదే వెతుకుతున్నాను అన్నాడు. ఇప్పటి వరకు మీరు దేవుని పాదాల దగ్గరికి వెళ్ళి రకరకాలు వెతికారు. ఈరోజు అడుగుతున్నాను, మగ్దలేన వెతికినట్టు ఏం కావాలమ్మా నీకు, ఎవరిని వెతుకుతున్నావు, ఎందుకు ఏడుస్తున్నావు అంటే, యేసు కోసం ఏడుస్తున్నాను, యేసును వెతుకుతున్నాను అనగలవా? దావీదు ఏం వెతుకుతున్నావు? నేనా నా దేవుని ప్రసన్నతని వెతుకుతున్నాను, నా దేవుని ఆలయంలో ధ్యానించాలనుకుంటున్నాను, ఆయన సన్నిధిలో తుది శ్వాస విడిచేంత వరకు ఉండిపోవాలనుకుంటున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరి నువ్వేం అడుగుతున్నావు దేవుని ముందు? బాధలు, ఇబ్బందులు, ఇరుకులు, సమస్యలు, కష్టాలు, కన్నీళ్ళు అడుగు, తప్పులేదు. నువ్వు అడిగినా తీరుస్తాడు, అడగకపోయినా తీరుస్తాడు. అడగాల్సింది అడిగితే ఏంటంటే ఆయన సన్నిధి. ఎందుకు వచ్చావు నువ్వు? నీకోసమే వచ్చావు ప్రభువా. ఎవరు కావాలి నీకు? నువ్వే కావాలి. నేను కావాలా? నేను ఇచ్చేయి కావాలా? ఇచ్చేయొద్దు ప్రభువా, నువ్వేమి ఇవ్వకపోయినా పర్వాలా. నిన్ను చూడాలి, నిన్ను తాకాలి, నీ పాదాలు స్పర్శించాలి, నీ పాదాలు ముద్దాడాలి, నీ సన్నిధిని అనుభవించాలి, నీ ప్రసన్నతను చూడాలి. నాకు నువ్వంటే ఇష్టం అని ఎప్పుడైనా ఏనాడైనా దేవుని ముందుకు వెళ్ళి నువ్వు అడిగితే ధన్యుడివి. ఒకవేళ ఇప్పటివరకు నీకు అలవాటు లేకపోతే ఇక నుంచి నువ్వు అడగటం నేర్చుకో.
ఆయన సన్నిధిని ఆకర్షించడం నేర్చుకో, ఆయన ఆహ్వానించడం నేర్చుకో, ఆయనతో కూర్చోవడం నేర్చుకో, ఆయనతో సంభాషించడం నేర్చుకో, ఆయనతో సహవసించడం నేర్చుకో. ఎందుకంటే ఆయన ఆకాశము నుండి పరిశీలిస్తున్నాడట. అట్లాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని. ఒకవేళ నువ్వు అలా ఉన్నట్టయితే నేను చెప్తున్నా, నువ్వు ఒక మరో దావీదువే అవుతావు నువ్వు. హల్లెలూయా. అట్లా ఉంటే నువ్వు ఒక మగ్దలేనవే అవుతావు. మళ్ళీ నువ్వు దేవునికి మహిమ కలుగును గాక. ఇక నువ్వు అంతంత మాత్రంగా ఉండవు. రైట్. ఇప్పుడు 2 విషయాలు మీకు నేర్పాను అనుకుంటున్నాను. మొట్టమొదటిది, యేసును వెతకాలి, యేసు కోసం ఏడవాలి, అంటే ఆయన సన్నిధి కోసం. రెండవది, ఆయన ఆలయంలో ఆయన ప్రసన్నత కొరకు ధ్యానించట కొరకు. మీకు ఒక మాట చెప్తాను నేను. దేవుడు బైబిల్లో మాట రాయించాడు. నేను చెప్పే మాటలు ఏమైనా అనవసరంగా అనిపిస్తున్నాయా మీకు? ఏమన్నా ఇబ్బందిగా అనిపిస్తున్నాయా? మ్యాటర్ సీరియసే కదా. అంటే నా ఫీలింగ్ నాకు ఉంటుంది కదా. నాలాగా మీరు కూడా మీ హృదయాలు స్పందిస్తున్నాయా, లేకపోతే మీరు ఏమైనా ఇబ్బందిగా ఫీల్ అవుతారా? టచ్ చేశాలే. లైన్లో ఉన్నారుగా. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు బైబిల్లో దేన్ని బట్టి సంతోషిస్తాడో రాయించాడు. సమూయేలు గ్రంథంలో, ఒకడు సమీపించి బలి అర్పించడం కాదు కానీ నా మాటను వినటాన్ని బట్టి నేను సంతోషిస్తాను అన్నాడు. కీర్తనల గ్రంథంలో, గుర్రముల నరుల బలమునందు ఆయన ఆనందించడు కానీ కృపను వేడుకునే వారి విషయంలో ఆయన సంతోషిస్తాడని రాయించాడు, ఆనందిస్తాడని రాయించాడు కీర్తనాల్లో. ఈ రెండింటితో పాటు ఇంకో మాట కూడా రాయించాడు. అది ఎక్కడుందో పట్టుకుంటే గ్రేటే. మీలో మంచి సీనియర్స్ ఉన్నారు, పట్టుకుంటారని నా నమ్మకం. యెహోవానగు నన్ను ఒకడు పరిశీలనగా తెలుసుకున్నటను బట్టి నేను సంతోషిస్తానని రాయించాడు. బైబిల్లో ఒక చోట రాయించాడు. పట్టుకుంటే గ్రేటే మీరు. యెహోవానగు నన్ను పరిశీలనగా తెలుసుకొనుటను బట్టి నేను సంతోషించువాడనై ఉన్నాను అన్నాడు. అట్టి వారిలో నేను ఆనందించువాడనై ఉన్నానని రాయించాడు. తీయగలిగితే గ్రేటే. మరి 3 అంకెలు లెక్క పెడతా. 1, పెద్దగా చెప్పమాయ్. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 24వ వచనం. చదువు. అతిశయించువాడు దేవుని బట్టి అతిశయింపవలెననగా భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకుంటున్న బట్టియే అతిశయింపవలెను. అట్టి వాటిలో నేను ఆనందించువాడనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుద్దామా? మనం వెతకవలసిన మొదటిది యేసుని, రెండవది ఆయన ప్రసన్నతని, ఆయన సన్నిధిలో ధ్యానాన్ని అన్నాను కదా. ఆ ధ్యానం అనే దానిలో ఇది లింక్ అయింది ఈ మాట. ఏమండి, మనం ఎవరినన్నా బాగా లవ్ చేస్తున్నాం అనుకో, ఎవరినన్నా మనం బాగా ప్రేమిస్తున్నాం అనుకో, వినండి, లవ్ అనగానే మళ్ళీ దరిద్రపు ఆలోచనకి వెళ్ళబాకండి. అంటే ప్రేమిస్తున్నాను, ఎవరినన్నా మనం బాగా ప్రేమిస్తున్నాం అనుకో, ఆ ప్రేమించే వ్యక్తిని గురించి బాగా తెలుసుకోవడానికి ఇష్టపడతాం మనం. ఆ వ్యక్తి యొక్క ఇష్టాలు, టేస్టులు, రుచులు, అభిరుచులు, ఆనందాలు, సంతోషాలు తెలుసుకోవడానికి ఇష్టపడమా? చెప్పరేమండి. కొంతమంది నా ఆత్మీయ బిడ్డలు నన్ను ప్రేమించే వాళ్ళు ఉన్నారు, చాలా ప్రేమిస్తారు. దేవుని కృప. వాళ్ళు ఎంక్వైరీ చేస్తూ ఉంటారు. నేను వేసుకునే వస్త్రం దగ్గర నుంచి, నేను తినే తిండి దగ్గర నుంచి, నేను వాడే ఖర్చు దగ్గర నుంచి వాళ్ళు ఎత్తుక్కుంటూ ఉంటారు. శాలే మనకి ఏ కూర అంటే ఇష్టం? ఆడపిల్లలకి పాపం మాకు నైపుణ్యం అంతా కూరలోనే ఉంటుంది కదా. శాలు మనకి ఏ కూర అంటే ఇష్టం? స్వీట్స్లో శాలు మనకి ఏదంటే ఇష్టం? అలాగా నన్ను ప్రేమించే నా ఆత్మీయ బిడ్డలు నా ఇష్టాలు తెలుసుకోవడానికి ఇష్టపడతారు. అవునా? అలాంటివి నాకు తెలిసినప్పుడు నవ్వుకుంటాను. సరే, కించిత్ సంతోషం ఉంటుంది నాకు, నా బిడ్డలు నా గురించి పరిశీలిస్తున్నారు అని. ఒక మనిషిగా నేనే ఆనందపడితే, ఆయనను ప్రేమిస్తూ ఆయన గుణగణాలని
ఆయన వ్యక్తిత్వ సౌందర్యాన్ని, ఆయన ఆలోచన విధానాన్ని, ఆయన కదలికల్ని మనం ధ్యానిస్తున్నప్పుడు, వాటిని పరిశీలిస్తున్నప్పుడు ఎంత సంతోషపడతాడో తెలుసా? ఎంత సంతోషపడతాడో తెలుసా? దేవునికి స్తోత్రం కలుగును గాక. దావీదు దగ్గర ఉన్నది అదే. దావీదు దగ్గర ఉన్నది అదే. చిన్న ప్రాయం నుంచి మళ్ళా ఇప్పుడు చిన్న చిన్న వయసు వాళ్ళని చూడండి, ఆ దేవుని దగ్గరకు వచ్చి కూర్చోవాలంటే ఆడికి బోరు. అందుకే ఆడు బతుకంతా బోర్ అయిపోయింది. కానీ కొంతమంది పిల్లలు ఉన్నారు, చిన్న చిన్న వయసు వాళ్ళే. స్తోత్రాలు చెప్పండి అందరూ, గట్టిగా గట్టిగా చెప్పండి. చిన్న చిన్న వయసు పిల్లలే ఉన్నారు, వాళ్ళ హృదయాల్లో దేవుని పట్ల ఆశ. దావీదులీళ్ళు. దావీదు మైండ్ ఏంటో తెలుసా? చిన్నప్పటి నుంచి వాళ్ళ అమ్మ చెప్పినప్పుడు దేవుని మాటలు విన్నాడు. పొలంలో నా దేవుడు ఏమనుకుంటున్నాడో, నా దేవుడు ఇప్పుడు ఎలా చేస్తాడో, నా దేవుడు ఎలా కదులుతాడో, నా దేవుడు ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నాడో అని మైండ్ అంతా ఆయన గురించి తెలుసుకోవటం, ఆయన గురించి ఆలోచించడం, ఆయన ఏం చేస్తే ఇష్టపడతాడో వెతుక్కోవటం, వాటిని చేయటానికి ట్రై చేయటం. ఇక ఎనీ టైం ఇదే, చిన్నప్పటి నుంచి అంతే. అలాగ దేవుణ్ణి ప్రేమించి, దేవుని కదలికల్ని, దేవుని ఆలోచనలని, దేవుని ప్రసన్నతని వెతికిన వాడు సామాన్యుడిగా ఉన్నాడా, అగ్రగణ్యుడయ్యాడా? పెద్దగా చెప్పండి. ఎలాంటోడయ్యాడు? యోధుడయ్యాడు. అతని గురించి ఏం రాస్తుందో తెలుసా? వాస్తవంగా గొర్రెలు కాసేవాడని రాస్తుంది స్టార్టింగ్లో. కానీ సౌలు దగ్గర సౌలు పరిచారకుడు ఏం చెబుతాడో తెలుసా? అతడు రూపసి, సితారా చమత్కారంగా వాయించగలవాడు, శూరుడు, యుద్ధశాలి, వీటన్నిటితో పాటు యెహోవా వానికి తోడుగా ఉన్నాడు అని చెప్తాడు. దావీదుని గురించి ఆ మాట మాట్లాడతాడు. అరే, గొర్రెలు కాసేవాడికి ఇన్ని సంగతులు ఎట్లా తెలుసా? ఆయనే నేర్పాడు. బైబిల్ గ్రంథంలో ఓ మాట ఉంది, అది మీరు ఈజీగా తీయగలుగుతారు. నా వ్రేళ్లకు యుద్ధము నేర్పువాడనే మాట ఉంది. దావీదే అన్నాడు. ఎక్కడ అన్నాడు? కీర్తనల్లో అన్నాడు. ఏ కీర్తన తీస్తే గ్రేట్. రండి. నా వ్రేళ్లకు యుద్ధం నేర్పువాడు. సరిగా చూసి చెప్పండి. చదువు. మంచినీళ్ళు నాన్న. నూట 44వ కీర్తన. నేను ముగించబోతాను, ఇక ప్రార్థన చేస్తాను నేను. 144వ కీర్తన మొదటి వచనం. నాకు ఆశ్రయదుర్గమగు యెహోవా సన్నుతింపబడును గాక. ఆయన నా చేతులకు యుద్ధమును, నా వ్రేళ్లకు పోరాటమును నేర్పువాడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నా చేతులకు యుద్ధమును, నా వ్రేళ్లకు పోరాటము నేర్పువాడై ఉన్నాడు. నాకు ఒక డౌట్ వచ్చిందండి. సరే, చేతులకు యుద్ధం అంటే తీసేయి, చేతులతో యుద్ధం చేస్తారు. వ్రేళ్ళకి పోరాటం ఏంది? వ్రేళ్లతో పోరాటం ఎవరన్నా చేస్తారా? వ్రేళ్లతో పోరాటం. చేతులతో యుద్ధం చేయటం అంటే మనకు తెలుసు. వ్రేళ్లకు పోరాటం నేర్పటం ఏంటి? వ్రేళ్లతో ఎవరైనా యుద్ధం చేస్తారా? పోరాటం చేస్తారా? జస్ట్ కొంచెం ఆలోచన చేయండి. వ్రేళ్లతో చేస్తారా? చేతితో చేస్తారా? ఇప్పుడు విల్లంబు పట్టిన చేతులు వాడాలి. చేతులు అంటే వేళ్ళతో సహా మొత్తం కలిపి వాడాలి. అంతే. పోరాటం ఏంటి అంటే, నాకు అర్థమైన పోరాటం సితారా చేత పట్టుకొని ఆ వ్రేళ్లతో చమత్కారంగా వాయిస్తూ, అక్కడ చెయ్యి మొత్తం వాడాల్సిన అవసరం, జస్ట్ వ్రేళ్లే వాడాలి సితారాకి. ఈ చెయ్యి మొత్తం పెట్టామనుకో, సౌండ్ ఇంకో టైప్లో వచ్చింది, అసలు సౌండ్ ఆగిపోయింది. వ్రేళ్ళని బ్యాలెన్స్గా టచ్ చేస్తూ ఉంటేనే రకరకాల శృతుల్లో రకరకాల సంగీతాలు మోగుతూ ఉంటాయి. పోరాటాలు రెండు రకాలు. కత్తి, విల్లంబు, ఈటె, బడిసె, బాణం పట్టుకొని పోరాడే పోరాటాలు ఒక పోరాటం అయితే, సౌలు మీదకి దురాత్మ వచ్చినప్పుడు ఒక డిఫరెంట్ పోరాటం చేశాడు దావీదు.
ఆ పోరాటం ఏంటో తెలుసా? సంగీతముతో దేవుని స్తుతించుట. అది పోరాటమే. ఆ వ్రేళ్లతో సంగీత వాయిద్యాన్ని వాయిస్తూ దేవుని మైమరచి స్తుతిస్తూ ఉంటే సౌలుకు పట్టిన దయ్యం, మెంటల్ దయ్యం వదిలిపోయి స్వాంతన పొందాడని రాస్తుంది. ఎంత బాగా రాశాడు ఆ మాట. దావీదు యవ్వన ప్రాయము కాదు, పసితనం మొదలుకొని దేవుని పిచ్చోడండి, దేవుని పిచ్చోడో. కొంతమంది యవనస్తులు ఈరోజు పిల్లలు, కొంతమంది దేవుని సన్నిధిలో కాసేపు కూర్చోవాలన్నా, దేవునితో కనెక్ట్ అవ్వాలన్నా, దేవుని గురించి ధ్యానించాలన్నా, ఆలోచించాలన్నా అంతగా పట్టింపు ఉండదు. పెద్దోళ్ళు ఏదో పిలుచుకొచ్చారని కూర్చొని సణుకుంటా కొనుక్కుంటా అటు మెసులుతా తిప్పలు పడతా ఉంటారు. దావీదు అట్టంటోడు కాదు. వాళ్ళ తల్లి చెప్తుంటే ఆ మాటను అలాగా హృదయం నిండా నింపుకున్నటువంటి వ్యక్తి దావీదు. అందుకే చరిత్ర పుటల్లో నిలిచిపోయాడండి దావీదు. దావీదు ఎంత ధన్యుడయ్యాడో తెలుసా? గొర్రెలు కాసుకునేవాడు ఆ స్థితిలో లేడు. దేవుణ్ణి ప్రేమించిన దావీదు రాజు అయ్యాడు. అంతటితో ఆగల. తన తరమ వారికి దేవుని సంకల్పం చొప్పున సేవ చేసి నిద్రించాడు. అంతటితో ఆగల. ఈరోజు కూడా మనం పాడుకునే చాలా కీర్తనల్లో దావీదు ఇన్వాల్వ్మెంట్ ఉంది. దేవుడు దావీదును వాడుకుని అద్భుతమైన కీర్తనలు రచింపజేశాడు. అంతటితో ఆగల. సృష్టికర్త అయిన ప్రభు భూమి మీదకి వచ్చి ఆ దావీదు కుమారుడు అనిపించుకోవడానికి ఇష్టపడ్డాడు. అది దావీదుకు దేవుడిచ్చిన ఆధిక్యత. ఏ వయసు నుంచి? పసితనం నుంచి. ఏం తెలుసుకోవడానికి ఇష్టపడ్డాడు? మనుషుల మనస్తత్వాల మీద పరిశోధన, అవయవాల మీద పరిశోధన, జంతువుల మీద పరిశోధన, మొక్కల మీద పరిశోధన, కుక్కల మీద పరిశోధన చేయలే దావీదు. దావీదు కొడుకు చేశాడు ఈ పనులన్నీ. దావీదు కొడుకున్నాడు ఒక ఆయన, సొలొమోను అని. ఆయన చేశాడు ఈ మొక్కల మీద కుక్కల మీద పరిశోధన. ఆయన చేశాడు, అందుకే చివరికి ఒక కొలిక్కయ్యాడు. దావీదు అలాగా. దావీదు పరిశీలన, దావీదు సబ్జెక్ట్ ఎవరంటే దావీదు పాఠమంతా కూడా దేవుడే. నా దీపమును వెలిగించువాడు నా చీకటిని వెలుగుగా చేయును. నా దీపమును వెలిగించువాడు నా చీకటిని వెలుగుగా చేయును. జలరాసుల నుండి బలమైన చేతితో, జలరాసుల నుండి బలమైన చేతితో వెలుబడ చేర్చిన బలమైన దేవ, వెలుబడ చేర్చిన బలమైన దేవ, యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం, యెహోవా. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఇప్పుడు నీ పరిశీలన, నీ సబ్జెక్ట్ ఎవరు? నీ పాఠం ఎవరు? అబద్ధాలు ఆడకుండా నిజం చెప్పు. షో చేయొద్దు. ఎక్కడ కూర్చున్నా, ఎక్కడ నడిచినా, ఎటు పోతున్నా, నువ్వు పొలంలో తిరిగినా, ఊళ్ళో తిరిగినా, బజార్లో తిరిగినా, బండి మీద ఎటు పోతున్నా సరే, నీ ఆలోచన ఎటు ఉంటుంది? నిజంగా దావీదులాగా దేవుడే నీ సబ్జెక్టు, దేవుడే నీ పాఠం, దేవుని కదలికల మీదే నీ పరిశీలన, దేవుని వ్యక్తిత్వ సౌందర్యం మీదే నీ అన్వేషణ అయితే దేవుడు చెప్పిన మాట ఇర్మియాలో నెరవేరిద్ది. నిన్ను బట్టి ఆయన ఆనందించువాడై ఉన్నాడు. నా జీవితంలో ఎదురవుతున్న ప్రతి పరిస్థితిలో నేను అదే వెతుక్కుంటూ ఉంటాను, ఇందులో దేవుని కదలిక ఎట్లా ఉందని. నేను ప్రవర్తించే ప్రవర్తనలో కూడా దేవుడు ఎలా స్పందిస్తాడో ఆ ఆలోచనలు కూడా నాకు ఉంటాయి. ఎందుకంటే నా పాఠ్యాంశం అంతా కూడా నా దేవుడే, నా సబ్జెక్టు నా దేవుడే. మరి నేనేమన్నా నష్టపోయానా? వేస్ట్ ఫెలోగా మిగిలిపోయానా? దేవుడే నా పాఠ్యాంశంగా చేసుకొని, ఆయనే నా ప్రపంచంగా మార్చుకొని, అదే లోకంలో బ్రతకడానికి ఇష్టపడిందని నా బ్రతుకు అధోగతిలో లేదే. కాస్త కోస్త వాడుకుంటున్నాడే. యవనుడా, యవనురాలా, దేవుడు నీ పాఠ్యాంశం అయితే, దేవుడు నీ పాఠం అయితే, దేవుడు నీ సబ్జెక్ట్ అయితే, దేవుడు నీ లోకం అయితే, ఆయన వ్యక్తిత్వ సౌందర్యాన్ని ధ్యానించటమే నీ జీవితంలో ముఖ్య ఘట్టం అయితే, నువ్వు ఒక దావీదువే అవుతావు తప్ప ఇంకొక దానివి ఇంకొకటివి కావు.
ఎంతమందికి అర్థమైందో ఏమో మరి. అర్థమైతే ధన్యులే, లేకపోతే చేయగలిగింది ఏం లేదు. లైవ్లో ఉన్న వాళ్ళ మొఖాలు ఒకసారి కూడా చూపించట్లే, వాడు వాళ్ళ మీద పగబట్టినట్టున్నాడు. దేవునికి స్తోత్రం. ఏమండి, ఇంక అయిపోయిందిలే. ఇప్పుడు చూపించాడు వాళ్ళ ఫేసులు పాపం. దేవునికి స్తోత్రం. ఎవరిని బట్టి సంతోషపడతాడని చెప్పాడండి ఇర్మియాలో? ఏదో వచనం మళ్ళీ చదవండి. యెహోవానగు నన్ను పరిశీలనగా తెలుసుకొనుటను బట్టి నేను సంతోషించేవాడను. చదువు ఒకసారి వెయ్యి స్క్రీన్ మీద చూపించు, అది వచనం చూపించు. అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలనగా భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్నా యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకున్నట్టును బట్టి అతిశయింపవలను. అట్టి వాటిలో నేను ఆనందించువాడనై ఉన్నానని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఆయన కృపను ధ్యానించాలి, ఆయన ప్రేమను ధ్యానించాలి, ఆయన శౌర్యాన్ని ధ్యానించాలి, ఆయన బల పరాక్రమాలు ధ్యానించాలి. నేను ధ్యానించిన విషయాలు ఒక చోట మాట్లాడుతుంటే ఆశ్చర్యంగా చూస్తారు ప్రజలు. నేను ఆయన పర్సనాలిటీ కూడా ధ్యానిస్తా. ఆయన పర్సనాలిటీ ధ్యానిస్తానండి. ఖగోళ శాస్త్రాన్ని మీరు కానీ గమనించగలిగితే ఈ విషయంలో పాలపుంతలు, మిల్కీవేలు, నక్షత్ర మండలాలు, ఏమండి, నక్షత్ర కుటుంబాలు, సౌర కుటుంబాలు, గ్రహాలు, ఇవన్నీ కలిపి మనం కొలత వేయలేనంత సువిశాలమైనది ఈ విశ్వం. ఈ విశ్వం, అవునా? ఇదంతా మనం ఆకాశం వైపు చూస్తే మొత్తం కనపడతాయి. ఇన్ని నక్షత్ర కుటుంబాలు, పాలపుంతలు, మిల్కీవేస్ అండి, నక్షత్ర మండలాలు, సౌర కుటుంబాలు, ఇన్ని కలిగినది ఎంత పెద్దదో కాస్తో కూస్తో ఆ సబ్జెక్టు తెలిసిన వాళ్ళకి అర్థమైద్ది. మనకు కనపడేటువంటి ఈ సువిశాల ఆకాశం ఎంత పెద్దదో, దాని వైశాల్యం ఎంతో మనకు అర్థం కావాలంటే అది ఇప్పుడు వేసాడు స్క్రీన్ మీద చూడండి, వరుసగా చూడండి. భూగోళాన్ని చూపిస్తున్నాడు, అది భూమి. ఇక వస్తానే ఉంటుంది సౌర కుటుంబం. అలాంటివి ఎన్ని ఉన్నాయో చూడండి. అయిపోలా. చూడు నీ ఓపిక. మొత్తం కలిపి గుంపు వచ్చినాయా? మళ్ళీ ఈ గుంపులన్నీ కలిపి మళ్ళీ ఇంకో గుంపులు అవుతాయి చూడు. మళ్ళీ అది కదంతా ఒక పెద్ద గుంపు అయిందా? ఇప్పుడు అలాంటివి ఎన్ని ఉంటాయో చూడు. మళ్ళీ అయ్యిగో కుప్పలు తెప్పలు అయిపోలా. మళ్ళీ చూడు అయిపోయిందా? మళ్ళీ ఇవన్నీ కలిపి ఒక గుంప. మళ్ళీ ఇలాంటివన్నీ కలిపి మళ్ళీ ఇంకెన్ని ఉంటాయి చూడు. అద్దుగో ఇవన్నీ, ఇలాంటి యూనివర్స్ ఇవన్నీ కలిపి ఎన్ని ఉన్నాయో చూడండి. ఇక ఏమైనా అర్థమైందా మీకు? చదువుకున్న వాళ్ళకి అర్థమైద్ది, మైండ్ పోయిద్ది. మరి దేవుడు సృష్టించింది జానాబెత్తడి ప్రపంచం అనుకున్నా? అసలు మనం లెక్క పెట్టలేం. జానాబెత్తడి ప్రపంచం కాదు, మనం లెక్క పెట్టలేం, అంచనా వేయలేం. ఇలాంటివన్నీ శూన్యంలో నిలబెట్టాడు. వాటన్నిటిని తన యందు కలిగి ఉన్న ఈ ఆకాశం మనం చూస్తున్నాం. ఆకాశం, ఇంత పెద్ద ఆకాశంలో అన్నిటిని సృష్టించి శూన్యంలో నిలబెట్టి అన్నిటినీ నడిపిస్తున్నాడా? మరి ఇన్నున్నటువంటి ఆకాశం ఎంత పెద్దది. అలాంటి దాన్ని జాన్తో గొలిచాడంట. జానతో గొలిచాడంట, మూరతో కాదు, బారతో కాదు, జాన. అప్పుడు ఇక ఆయన ఎంత ఉన్నాడో ఊహించండి. ఆయన పర్సనాలిటీ. దేవుడేమన్నా జానాబెత్తడు ఉన్నాడు అనుకున్నావా? ఏమండి,
ఇది దోసిలి అంటారు దీన్ని, రెండు చేతులు కలిపితే. ఇందులో సగం పుడిసిలి. సముద్రాన్ని ఎంతమంది చూశారు చెప్పండి? సముద్రాన్ని చూసిన వాళ్ళు చేతులు ఎత్తాలి తొందరగా, దించండి. నేను చూడలేదన్న వాళ్ళు చేతులు ఎత్తండి. మరి ఎప్పుడన్నా ఒకసారి సిద్ధపడి రండి, పోదాం. రేపు చీరాల కూటమి ఉంటుంది, మందిర ప్రతిష్ఠ ఆరాధన ఉంటుంది. రా, వీళ్ళేది అటు తీసుకొని పోతా సముద్రంలోకి. ఇది పుడిసిలి, దీనికి ఇది జాయిన్ అయితే దోసిలి. అగాధ సముద్రాలు, భూమి మీద 3 అంతుల సముద్రమే ఉంది, నీళ్ళే ఉన్నాయి. ఆ నీళ్ళని దోసిలతో కాదు పుడిసిలతో పోసాడంట. సింగిల్ హ్యాండ్తో వాటర్ తీసి పోస్తే సముద్రాలు అయినాయి. నేను చెప్పేది కహానియా, వాక్యం చూపిస్తా. పర్వతాలు మీకు తెలుసుగా, పెద్ద పెద్ద పర్వతాలు, మహాపర్వతాలు, ఎవరెస్ట్ పర్వతాలని రకరకాల, అరారత్ పర్వతం, రకరకాల పర్వతాలు, పెద్ద పెద్ద పర్వతాలు ఉంటాయి కదా. ఈ పర్వతాలని వెన్నపూస కానీ త్రాసులో పెట్టి తోస్తారే, అట్లా తక్కెట్లో తూసి పెట్టాడంట ఈ భూప్రపంచం మీద. మనకు కనపడుతున్నటువంటి నక్షత్రాలు, గ్రహమండలాలు, నక్షత్ర కుటుంబాలు, పాలపుంతలు మొత్తం శూన్యంలో వేలాడదీశాడంట. శూన్యంలో అన్నిటికీ తానే ఆధారమయ్యాడంట. తన శక్తి చేత మొత్తాన్ని నడిపిస్తూ ఉన్నాడంట. అంటా కాదు, నడిపిస్తున్నాడు. ఒక్కసారి ఊహించండి ఎంత పెద్దోడో. అందుకే సొలొమోను అన్నాడు, దేవా ఆకాశ మహాకాశములు నిన్ను పట్టజాలవన్నాడు. వామ్మో, నువ్వెక్కడా? పొడిసిటిలోన జలములను కొలిచిన వాడితడు, పర్వతములను త్రాసులో తూచిన వాడితడు. పొడిసిటిలోన జలములను కొలిచిన వాడితడు, పర్వతములను త్రాసులో తూచిన వాడితడు. శూన్యములోన జ్యోతులను నిలిపిన వాడితడు, శూన్యములోన జ్యోతులను నిలిపిన వాడితడు. కొలపాత్రలోన భూమిని కొలిచి పోసిన వాడితడు, కొలపాత్రలోన భూమిని కొలిచి పోసిన వాడితడు. జగతి పునాదులు వేయబడక ముందే, ఆకాశము చేయబడక ముందే, ఉన్న దేవుడు ఆది సంభూతుడు, ఉన్న దేవుడు ఆది సంభూతుడు. జగతి పునాదులు వేయబడక ముందే. దేవునికి మహిమ. సీతకు ఒక చిలక కనపడ్డ వదిలిపెట్టను. దాని రెక్కల మీద డిజైన్ ఉంటుంది, ఈక్వల్గా ఉంటుంది. ఒక రెక్క మీద ఏ డిజైన్ ఉంటుందో పక్క అటుపక్క రెక్క మీద కూడా యాజ్ ఇట్ ఈజ్గా ఉంటుంది. ఎంత పర్ఫెక్ట్గా ఉంటుందంటే మనం డిజైన్ చేసిన అంత పర్ఫెక్ట్గా చేయలేమేమో. ఒక ప్రాణి దేహం మీద అంత చక్కని అందమైనటువంటి అద్దకాల నద్ది అంత ఆకర్షణీయంగా చేసిన, ఎంత సృజనాత్మకత ప్రభువా, ఎంత క్రియేటివిటీ ప్రభువా నీకు. అసలు ఏంటయ్యా నీ మనసు? బాతుని చూసి వదిలిపెట్టను, కోతిని చూసి వదిలిపెట్టను. మన చిట్టి కోతి ఉంది పార్కులో, చిట్టి కోతి. దాని దగ్గర పోయి అప్పుడప్పుడు దాని ఫేస్ చూస్తూ ఉంటా. ఎంత బాగా చేసావు ప్రభా దీన్ని. దాని ఫీలింగ్స్ అన్ని దాని మొహంలో చూపిస్తూ ఉంటుంది. అది చూస్తూ ఉంటుంది, కళ్ళు అరుపుతూ ఉంటుంది. అది రకరకాల పనులు చేస్తుంటుంది. అది ఈ జీవుల్ని ఎంత బాగా సృష్టించావు, మాకు బోర్ ఫీల్ లేకుండా మాతో పాటు ఉండటానికి. ఏమండి, మన ఆనందం కోసమే, మన కోసమే. పశుపక్షాదుల్ని చూడండి,
జంతుజాలాన్ని చూడండి. చేప దగ్గర నుంచి ఎన్ని రంగుల చేపలు ఉన్నాయో, ఎన్ని వర్ణాల చేపలు ఉన్నాయో, అబ్బా! మళ్ళీ ఎన్ని చేపలు ఉన్నాయో అన్ని లెక్క తెలుసు ఆయనకి. ఇంట్లో 4-5 కుటుంబ సభ్యులు ఉంటే సడన్గా ఒకటి పేరు అడిగితే ఆడి పేరు ఆడు ఆలోచించి చెబుతారు. సముద్రంలో ఎన్ని చేపలు ఉన్నాయో తెలుసు, ఏ చేపల కడుపులో ఏ ఆహారం ఉందో తెలుసు, ఏ చేప కడుపులో శెకలు ఉందో తెలుసు, ఏ చేప ఏం తిందో తెలుసు, దాని కడుపు నిండిందో లేదో తెలుసు. దానికి ఫుడ్ పెడతాడు ఆయనే. అరచే పిల్ల కాకులకి తల్లి కాకి ఆహారం అందిస్తే అది తీసుకెళ్ళి పిల్ల కాకులకు పెట్టి దాన్ని తల్లి కాకి నీ పిల్లలకు పెట్టుకుపోవే పిచ్చి కాకి అని చెప్పి దానికి ఆహారం అందేటట్టు చేస్తాడు. ఈ చక్రం, ఈ విశ్వచక్రం మొత్తాన్ని, ఈ చరాచర జగత్తుని, ప్రాణకోటిని మొత్తాన్ని ఫీడింగ్ ఇచ్చి బతికిచ్చి ఆ చక్రాన్ని అట్లా దిప్పుతున్నాడు. 4 కుటుంబ సభ్యుల్ని పోషించాలంటే సగం జుట్టు ఊడిపోతుంది. 4 కూడు పెట్టాలంటే, 4 కుటుంబ సభ్యులు ఫ్యూచర్ ప్లాన్ డిజైన్ చేసుకోవాలంటే సగం లైఫ్ అయిపోతుంది. కానీ ఈ చరాచర జగత్తు మొత్తానికి ఆహారం ఇచ్చి బ్రతికించి వ్యవస్థ మొత్తాన్ని తిప్పుతున్నాడంటే అసలు ఏందండి ఆయన పని? ఏందండి ఆయన జ్ఞానం? ఏందండి అసలు ఆయన బాహు? ఇంత పెద్ద విశ్వాన్ని కలిగి ఉన్నటువంటి ఆకాశాన్ని జాన్తో గొలవటం ఏందండి? కనీసం మూర కూడా కాదు. మూరతో మూరేయటానికి 4 మూరలు కాదు, అందుకే జాన్లు వేశాడు. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 12వ వచనం ఇస్తున్న సాక్ష్యం అది. యెషయా 40:12 చదువు, ప్రార్థన చేసుకుందాం. తన పుడిసిటిలో జలములు కొలిచిన వాడెవడు? జేనతో ఆకాశముల కొల చూచిన వాడెవడు? భూమిలోని మన్ను కొలపాత్రలో ఉంచిన వాడెవడు? త్రాసులో పర్వతములను తూచిన వాడెవడు? తునిక చేత కొండలను తూచిన వాడెవడు? చూసావా ఎవరు ఈయన? అసలు ఏంది ఆయన బాహు? ఆయన బలం ఏంటి? సముద్రాన్ని పాయలు చేయగలిగే మనిషి ఎవడన్నా ఉన్నాడా? ఒక రాత్రి తెల్లవారేసరికి సముద్రం మధ్య నీళ్లు ఆ పక్క ఈ పక్క గోడలుగా నిలిపి సముద్రం మధ్యలో దుమ్ము లేచి పడేటట్టు ఆరిన నిలబుట్టించాడండి ఆయన. ఏంటండి ఆలోచించాలండి. పనికిమాలిన సంగతులు కాదండి ఆలోచించాల్సింది. పనికిమాలినోళ్ళే కాదండి చూడాల్సిందే. పనికిమాలి కాదండి పరిశీలన చేయాల్సింది. నా దేవుణ్ణి పరిశీలన చేయాలండి. దేవుడికి మించిన సబ్జెక్ట్ లేదు, దేవునికి మించిన జ్ఞానం. అందులో బైబిల్లో చెప్పబడిన దేవుడు ఘనమైనటువంటి పాఠ్యాంశం, ఆయన ఘనమైన పాఠం, మన బ్రతుకు పాఠం, మన జీవిత పాఠం దేవుడు. అలా నన్ను గురించి రోజు పరిశీలన చేసుకునేవాడు, నా గురించి ఆలోచించేవాడు, నా యందు అతిశయించేవాడిని బట్టి నేను ఆనందిస్తున్నానని నా దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ పని నేను చేస్తానని దావీదు చెప్పాడు. యెహోవా యొద్ద ఒక వరం అడిగి తిని ఆయన ప్రసన్నత చూచుటకు ఆయన ఆలయములో ధ్యానించటం అంటే ఏంటో తెలుసా? ఆయన గురించి ఆలోచన చెయ్యటం. ధ్యానించటం అంటే ఆయన గురించి ఆలోచించటం. అది దేవుడికి ఇష్టమంట. నువ్వు చర్చిలో కూర్చున్నా సరే ఆయన గురించి ఆలోచిస్తావు. చర్చిలో కూర్చున్నా సరే ఆ దరిద్రుడు ఏడ తిరుగుతున్నాడు ఏం పాడో స్తోత్రం ప్రభు ఏనే వదిలిపెట్టట్ల 2 అయినా కూడా వీడు ఒక పిచ్చోడు. స్తోత్రం హలో. ఆకలి అవుతుందిరా బాబా. కొంతమంది బోదేవలాడుకుంటూ ఉంటారు, కొంతమంది బోగోల, కొంతమంది భర్త గోల, కొంతమంది భార్య గోల, కొంతమంది పిల్లల గోల. మన కోటాలకు వస్తావు ఇంట్లో మోటార్ వేసి తాళం వేసి వచ్చిందంట. 4 రోజులు ఆడే ఉండాలని. ఇంట్లో పరిస్థితి ఏందో ఊహించండి ఒకసారి మీరు. అట్టంటి వాళ్ళు కొంతమంది ఎవరన్నా వచ్చి కూర్చుంటే వాళ్ళకి ఇంటికాడ తాళం వేసానో వేయలేదో ఈ కాదు ఆలోచనలో నా ప్రభువుని కూర్చున్న ఆలోచనలు, నా ప్రభువుని కూర్చున్న తలంపులు, నా ప్రభువుని కూర్చున్న తలంపులు. ఏం వెతకాలి? యేసుని వెతకాలి. ఏం వెతకాలి? ఆయన సన్నిధిని వెతకాలి. ఏం వెతకాలి? ఆయన ప్రసన్నతను వెతకాలి. ఏం వెతకాలి? ఆయనను కూర్చున్న సబ్జెక్ట్ వెతకాలి. ఇంకా ఏం వెతకాలి? ఆయన నీతిని, రాజ్యాన్ని వెతకాలి. దేవునికి మహిమ.